సో, చూసుకుంటే మొన్న ఒక ఫిల్మ్ వచ్చింది. 'చరిత కామాక్షి.' హ్మ్. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకైతే అది. థ్యాంక్ యూ. ఎందుకంటే థ్యాంక్ యూ. ఒక ఫీల్ గుడ్ మూవీ అంటే తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఫీల్ గుడ్ మూవీ వచ్చింది. సో, హీరోయిన్ కావచ్చు, హీరో రోల్ కావచ్చు అన్నీ న్యాచురల్‌గా మనకు కనెక్ట్ అయినట్టున్నాయి. హ్మ్. బట్ అందులో హీరో ఎవరో తెలుసన్నా? హ్మ్. సో, అంటే ఎందుకు ఈ క్వెషన్ అడిగానంటే, కొంతమందికి కొన్ని ఫిల్మ్స్ వస్తున్నాయని కూడా తెలియకుండా ఎళ్ళిపోతాయి. అవును. బట్ ఆ ఫిల్మ్‌ని మనం 100,00,00,000 ఫిల్మ్ అయినా, లేకపోతే ₹1,00,00,000 ఫిల్మ్ అయినా కష్టం ఒకటే. హ్మ్. ఆ ప్యాటర్న్ ఒకటే. నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిన ఫిల్మ్ అది. థ్యాంక్ యూ. థ్యాంక్ కానీ యూ. చాలా మంది వరకు కొంతమందికి తెలియకుండా హ్మ్. అది ఓన్లీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వరకే ఉండిపోయింది. హ్మ్. సో, అది దాని గురించి ఏం చెప్తారు? అంటే సీ ఆహ్, ఓటీటీ ఫైనల్లీ మేము చూజ్ చేసుకుందే. హ్మ్. ఎందుకంటే దాని లెంత్ గావచ్చు, సినిమాకి ఇంకొంచెం లెంత్ పెంచాలి. సో, మేమున్న సిట్యుయేషన్‌లో దాని లెంత్ పెంచాలని అనుకోలే డైరెక్టర్. హ్మ్. ఎందుకంటే ఇంకొంచెం చేసినా గూడా అది ఎక్స్‌టెండెడ్ ఆఫ్ ఎమోషన్ అయితది గానీ, హ్మ్. సెపరేట్‌గా ఇంకా కొత్త లేయర్ ఏమి యాడ్ అవ్వదు అని డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత ఈ లెంత్ ఇంతే ఉండాలన్నా హ్మ్. అన్నాడు.